ఈ శీర్షికలో మనం సమితులు, సమితి భావన, సమితుల యొక్క ప్రక్రియలు, వాటిపై ఆధారిత సమస్యల గురించి నేర్చుకోబోతున్నాం. సమితి అనేటువంటి భావనని ముందుగా మనకు ప్రవేశపెట్టినటువంటి, ఉపయోగించినటువంటి గణిత శాస్త్రవేత్త జార్జ్ కాంటర్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సమితి భావన గురించి చెప్పినటువంటి గణిత శాస్త్రవేత్త ఎవరు అంటే మనం జార్జ్ కాంటర్ అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. సో సమితి అంటే మనం సర్వసాధారణంగా ఈ భావాన్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. సహజ సంఖ్యల సమితి, పూర్ణాంకాల సమితి, బేసి సంఖ్యల సమితి, సరి సంఖ్యల సమితి, ప్రధాన అంకాల సమితి, కవల ప్రధాన సంఖ్యల సమితి, ఇలా సమితి భావన అనేటువంటిది మనం ఉపయోగిస్తూ ఉంటాం. మరి సమితి అంటే ఏంటి? ఇది చాలా ఇంపార్టెంట్. సునిర్వచిత పదాల సముదాయాన్ని మనం సమితి అంటారు. ఇక్కడ మనం ఉపయోగించింది నిర్వచిత వస్తువుల సముదాయం. ఇక్కడ సునిర్వచిత వస్తువుల సముదాయం. సునిర్వచితము అంటే ఇక్కడ సునిర్వచితమైనటువంటి, దీన్ని ఇంగ్లీష్లో మనం వెల్ డిఫైన్డ్ అంటాం. సో వెల్ డిఫైన్డ్ అనే పదాన్ని మనం ఉపయోగిస్తున్నాం. అంటే సునిర్వచితము అంటే ఏమిటి? కొన్ని వస్తువులు తీసుకున్నాం. ఉదాహరణకి నేను ఒక క్లాస్ రూమ్లో తీసుకుంటున్నాను. క్లాస్ రూమ్లో టేబుల్, చాక్ పీస్, డస్టర్, డ్యూయల్ డిస్క్ ఇవన్నీ తీసుకున్నాను. వీటిని తీసుకొని ఒక సముదాయంగా పేర్కొన్నాను. వాటిని మనం ఒక సమితి అనొచ్చా అనేటువంటి అడిగాను మీకు. ఫ్యాన్, డ్యూయల్ డెస్క్లు. ఈ డ్యూయల్ డెస్క్ అనేటువంటిది క్లాస్ రూమ్లో ఉండొచ్చు, వేరే ప్రదేశంలో ఉండొచ్చు. చాక్ పీసెస్, క్లాస్ రూమ్లోనే చాక్ పీస్ ఉండాలనేటువంటి నిర్దేశితం ఏమీ లేదు. డస్టర్, ఏ రకమైన డస్టర్ అనేది నేను నిర్వచించలేదు. కాబట్టి ఇక్కడ మనం చెప్పాలనుకుంటే ఇవన్నిటినీ కలిపి సముదాయం. ఒక రోజ్, గులాబ్ జామ్, పెన్, గ్లాస్, మిర్రర్, కొన్ని వస్తువులు తీసుకున్నాను. వీటిని సముదాయంగా పరిగణన చేశాను. దీన్ని సమితి అని చెప్పటం సాధ్యం కాదు. కారణం ఏంటి అంటే వేరొక వస్తువు తీసుకున్న ఒక వాటర్ బాటిల్ ఈ సమితికి చెందుతుందా చెందదా అంటే చెప్పలేను. అదే 2, 4, 6, 8, 10, 15 అలా అన్నాను. సరే 16, 18 అలా అన్నాను. దీనికి 20 చెందుతుందా చెందదా అని అడిగాను మీకు. ఏం చెప్తారు? 20 చెందుతుంది అని చెప్తారు. అంతేనా? అంటే ఇక్కడ చెందటము అనేటువంటిది క్లియర్గా చెప్పగలుగుతున్నాం. ఆ వస్తువు చెందుతుంది లేదా చెందదు. 15 చెందదు. ఎందుచేత? అక్కడ తీసుకుంది 2, 4, 6, 8, 10, 12 అలా తీసుకున్నాం. ఇవన్నీ 2 యొక్క గుణిజాలు. 20 అనేది 2 యొక్క గుణిజం కాబట్టి చెందుతుంది అన్నాం. 15 2 యొక్క గుణిజము కాదు కాబట్టి చెందదు. అంటే ఏదైనా ఒక సముదాయానికి అందులో ఒక మూలకము చెందుతుందా చెందదా అని ఖచ్చితంగా చెప్పగలిగిన స్థితిలో ఉంటే ఆ సముదాయాన్ని సునిర్వచిత వస్తువుల సముదాయం అంటారు. ఆ సముదాయాన్ని మనం సమితి అనేది అంటారు. ఇది సమితి అనేటువంటి భావన. క్లియర్గా మనం చెప్పగలగాలి. వీటిని నేర్చుకునే ముందు కొన్ని సాంకేతికాలని మనం ముందుగా గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్క సాంకేతికానికి ఒక్కొక్క దానికి ఉంటుంది. ఉదాహరణకి ఒక సమితిని మనం ఫ్లవర్ బ్రాకెట్స్లో సూచిస్తాం. సమితిని సూచించే విధానం ఇది. అయితే దీన్ని ఉపయోగించేటప్పుడు సమితి రాసేటప్పుడు అంటే 1, 2 ఇది ఒక సమితి అని చెప్తున్నాం. సమితిని జనరల్గా మనం క్యాపిటల్ లెటర్స్లో సూచిస్తాం. ఏదైనా సమితి సూచించాలంటే A = సెట్ 1 2 3 4 5, B = సెట్ AEIOU. ఇలా ఒక సమితిని మనము ఈ ఫ్లవర్ బ్రాకెట్స్లో సూచించడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఒక సమితికి ఒక మూలకం చెందుతుందా చెందదా అని చెప్పటానికి మనం బిలాంగ్స్ టు అనేటువంటి సింబల్ వాడుతున్నాం. దీన్ని బిలాంగ్స్ టు అంటాం. అంటే దీని అర్థం చెందును అని అర్థం. డస్ నాట్ బిలాంగ్స్ టు అంటాం. డస్ నాట్ బిలాంగ్స్ టు అంటే చెందదు అని అర్థం.
బిలాంగ్స్ టు అని రాస్తే చెందు అని అర్థము, డస్ నాట్ బిలాంగ్స్ టు అంటే చెందదు అనేది. ఇప్పుడు మనం ఇందాక రాశాను బి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఏ ఈ ఐ ఓ యు, ఆంగ్ల భాషలోని అచ్చుల సమితి. ఇక్కడ మనం ఉదాహరణకి ఏ అన్నాను అనుకోండి, ఏ బిలాంగ్స్ టు బి అని చెప్పచ్చు. కే డస్ నాట్ బిలాంగ్స్ టు బి అని చెప్పచ్చు. అంటే ఏ బీకు చెందుతుంది, కే బీకి చెందదు అని క్లారిటీగా మనం చెప్పాం. ఏ బీకి చెందుతుంది, కే బీకు చెందదు. ఈ విషయాన్ని మనం క్లారిటీగా చెప్పగలం. ఇలా ఒక మూలకము లేదా ఒక వస్తువు అనేటువంటిది ఒక సమితికి, ఒక సముదాయానికి చెందుతుందా చెందదా అని ఖచ్చితంగా చెప్పగలిగితే ఆ సముదాయాన్ని సమితి అంటారు. ఇక్కడ బిలాంగ్స్ టు అని. ఓకే, ఇప్పుడు మరొక సింబల్ చూద్దాం. మనకు సమితుల్లో చాలా రకాలైనటువంటివి ఉన్నాయి. దాన్ని ముందుగా చూసుకునేటువంటి దీన్ని ఫై అంటారు, దీన్ని శూన్య సమితి అంటారు. శూన్య సమితికి గుర్తు. అలానే మనం ఏదైనా శూన్య సమితిని చెప్పుకున్నాం కదా, శూన్య సమితి. మ్యూ అంటారు దీన్ని, యు, జై. ఈ 4 గుర్తుల్ని కూడా మనం విశ్వ సమితికి వాడతాం. యూనివర్సల్ సెట్, విశ్వ సమితిని వాడతాం. ఇక్కడ మ్యూ అనేటువంటి దాన్ని సర్వసాధారణంగా ఎక్కువగా వాడుతున్నాం. మ్యూ అనేటువంటి గుర్తునే మనం సర్వసాధారణంగా వాడుతున్నాం. ఇది మ్యూ. యు అని కూడా వాడుతున్నాం. తర్వాత మనకు వచ్చినటువంటి దాన్ని యు అనేటువంటి సింబల్ అని వాడుతున్నాం. దీన్ని సమ్మేళనము, సమితిల సమ్మేళనానికి గుర్తు. దీన్ని ఇంటర్సెక్షన్ దానికి వాడుతున్నాం. యూనియన్ అంటారు సమ్మేళనం. ఇంటర్సెక్షన్ సమితిల ఛేదనానికి గుర్తు. తర్వాత మైనస్, దీన్ని సమితిల భేదానికి గుర్తు. కాంప్లిమెంట్ లైక్ డాష్, కాంప్లిమెంట్ దీనికి పూరకానికి గుర్తు, సమితుల పూరకం. దీన్ని సబ్సెట్ అంటారు, ఉపసమితికి గుర్తు. దీన్ని సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు అంటారు. సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు అంటారు. సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు అంటే క్రమ ఉపసమితికి. దీన్ని ఎన్ ఆఫ్ ఏ అంటారు, కార్డినల్ సంఖ్యకు గుర్తు. ఓకే, కార్డినల్ సంఖ్యకు గుర్తు. ఇక్కడ డెల్టా ఏ డెల్టా బి అంటారు. అంటే దీన్ని మనం జనరల్గా సిమెట్రికల్ డిఫరెన్స్ అంటారు, సౌష్ఠవ భేదము అంటారు. సౌష్ఠవ భేదానికి గుర్తు. ఓకే, ఇవి అలాగే దీన్ని సచ్ దట్ అంటారు. ఇలా గుర్తు కానీ 2 చుక్కలు కానీ మనం ఉపయోగిస్తూ ఉంటాం. దీన్ని సచ్ దట్ అనేటువంటి గుర్తు. చూసారా, ఇవి మనం ఈ సమితుల్లో ఉపయోగించేటువంటి గుర్తులు. ఒకసారి మనం ముందుకు ప్రీవియస్కి పోయి చూద్దాం ఏ గుర్తులు వాడుతున్నాం అనేటువంటిది. ఫై అనేటువంటిది శూన్య సమితికి గుర్తు. మ్యూ అనేటువంటిది మ్యూ, యు, ఒమేగా, జై. ఈ 4 గుర్తులను కూడా విశ్వసమితికి గుర్తు. సాధారణంగా మన పాఠ్యపుస్తకాల్లో మ్యూని, యూని వాడాము. ఎన్సీఆర్టీ బుక్లో, కొన్ని సిబిఎస్ఈ బుక్స్లో, అంటే ఐసిఎస్ఈ టెక్స్ట్ బుక్స్లో మనకు ఈ ఒమేగా జై అనేటువంటిది కూడా వాడడం జరిగింది. కానీ ఎక్కువగా వాడేటువంటి గుర్తు మ్యూ. దీన్ని యూనియన్ అంటారు, సమ్మేళనానికి గుర్తు. ఇది ఇంటర్సెక్షన్ అంటారు, ఛేదనానికి గుర్తు. దీన్ని డిఫరెన్స్ అంటారు, ఏ మైనస్ బి అంటారు, భేదానికి గుర్తు. ఏ కాంప్లిమెంట్ ఏ డాష్ అంటారు, ఇది పూరకానికి గుర్తు.
సబ్సెట్ అంటారు దీన్ని, ఉపసమితికి గుర్తు. సబ్సెట్ ఆర్ ఈక్వల్ట్ అంటారు, ఇది క్రమ ఉపసమితికి గుర్తు. ఎన్ ఆఫ్ ఏ అంటారు, కార్డినల్ సంఖ్యకు గుర్తు. డెల్టా అంటారు దీన్ని, సౌష్ఠవ భేదానికి గుర్తు. సచ్ దట్ అంటారు, ఇది మామూలుగా మనం సమితి నిర్మాణ రూపంలో వ్రాసేటప్పుడు. నెక్స్ట్ పి ఆఫ్ ఏ అంటారు. పి ఆఫ్ ఏ అంటే మనం పవర్ సెట్ అంటారు. పవర్ సెట్ అంటారు. పవర్ సెట్ ఉపసమితులని, సమితులుగా ఉపసమితుల్ని మూలకాలుగా కలిగినటువంటి సమితి, దీన్ని పవర్ సెట్ అంటారు. ఈ విధంగా మనం వివిధ రకాలైనటువంటి, ఎందుకంటే సమితి అనేటువంటిది ఒక భావన, ఈ భావనని మనం నేర్చుకోబోతున్నాం కాబట్టి వాటి గుర్తుల్ని ఏ రకంగా ఉపయోగిస్తారు, ఆ గుర్తుల్ని ఏ విధంగా మనం పలుకుతామనేటువంటిది కూడా ముఖ్యంగా దీన్ని లాంగ్వేజ్ ఆఫ్ సెట్స్ అనేది అంటారు. కాబట్టి వీటిని ముందుగా మనం ఈ అంశాన్ని నేర్చుకునేటప్పుడు ఈ అంశాలను కూడా మనం స్పష్టంగా నేర్చుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఓకే, ఇప్పుడు అందరికీ తెలుసు కదా, సమితి అని తీసుకున్నాం. సమితి భావాన్ని జార్జ్ కాంటర్ అనేటువంటి వాడు అభివృద్ధి చేయటం జరిగింది. సమితి అంటే సునిర్వచిత వస్తువుల సముదాయాన్ని సమితి అంటారు. ఇక్కడ సునిర్వచితము, వెల్ డిఫైన్డ్ అంటే ఏమిటి అంటే, సునిర్వచితము అంటే వెల్ డిఫైన్ అంటే మనకు చెప్పేటప్పుడు దానికి ఉపయోగించే కారణం ఏంటి అంటే, ఏదైనా ఒక వస్తువు లేదా మూలకము లేదా సంఖ్య ఆ సముదాయానికి చెందుతుందా లేదా అని చెప్పగలిగితే ఆ సముదాయాన్ని మనం సమితి అనేటువంటి అంటారు. సమితిని సాధారణంగా క్యాపిటల్ అక్షరాలతో సూచిస్తారు, ఏబిసిడి అని. మూలకాలని స్మాల్ లెటర్స్తో సూచించడం జరుగుతూ ఉంటుంది. ఈ రకంగా మనం సమితిని రిప్రజెంట్ చేయటం ఎలా ప్రాతినిధ్యపరుస్తారు. సమితిని 2 రకాలుగా ప్రాతినిధ్యపరుస్తారు. సమితుల ప్రాతినిధ్యం. ఈ సమితుల ప్రాతినిధ్యాన్ని 2 రకాలుగా చేస్తారు. మొదటిది జాబితా రూపము. దీన్ని రోస్టర్ రూపం అని కూడా అంటారు. రెండో దాన్ని సమితి నిర్మాణ రూపము అంటారు. మనకు సమితులను ప్రాతినిధ్యపరచడం అనేటువంటి 2 రకాలుగా ఉంటుంది. మొదటిది జాబితా రూపం, రోస్టర్ రూపం అని కూడా అంటారు. రెండోది సమితి నిర్మాణ రూపం. ఓకే, అయితే ఏ రకంగా అసలు జాబితా రూపం అంటే ఏమిటి, సమితి నిర్మాణ రూపం ఏంటో మనం చూద్దాం. మొదటిగా జాబితా రూపం. జాబితా రూపం అంటే ఒక సమితిలోని మూలకాలన్నింటినీ వరుస క్రమములో రాసి కామాచేత వేరుపరిచి ఫ్లవర్ బ్రాకెట్స్లో పొందుపరచడాన్ని జాబితా రూపము అంటారు. ఉదాహరణకు మ్యాథమెటిక్స్ అను పదములోని అక్షరాల సమితి. అను పదములోని అక్షరముల సమితి ఇది అని చెప్పారు. ఏ అనేది మ్యాథమెటిక్స్ అను పదములోని అక్షరాల సమితి ఇలా ఇచ్చారు. మరి ఇలా ఇచ్చేటప్పుడు దానికి సమితి రూపంలో రాయాలి. ముందుగా ఈ జాబితా రూపంలో వచ్చి ఏ ఈజ్ ఈక్వల్ టు ఫ్లవర్ బ్రాకెట్ స్టార్ట్ చేయాలి. మ్యాథమెటిక్స్ ముందు ఎం రాశారు, తర్వాత ఏ, తర్వాత టీ, తర్వాత హెచ్, తర్వాత ఈ, మరలా ఎం వచ్చింది. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ కండిషన్ ఏంటంటే ఏ మూలకము కానీ ఏ వస్తువు కానీ ఏ సంఖ్య కానీ పునరావృతం కాకూడదు. ఒకవేళ ఆ పదజాలంలో పునరావృతమైన దాన్ని ఒక్కసారి మాత్రమే పరిగణించాలి, 1 కంటే ఎక్కువ సార్లు పరిగణించాలి. కాబట్టి ఎం అనేది రెండోసారి వచ్చింది కాబట్టి ఎంని రాయవలసిన పని లేదు. అలాగే ఏ అనేటువంటిది రెండోసారి వచ్చింది కాబట్టి అది కూడా పరిగణించవలసిన పని లేదు. టీ ఆల్రెడీ వచ్చింది, అవసరం లేదు. ఐ, సి, ఎస్. చూసారా, ఇలా
ఏ అనేది మ్యాథమెటిక్స్ అనే పదములోని అక్షరముల సమితి అనేటువంటి దానికి జాబితా రూపము ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ MATHEICS అనిగా రాయాలి. ఏ పదము కూడా రిపీట్ కాకూడదు, ఏ అక్షరము కూడా రిపీట్ కాకూడదు. ఒకవేళ రిపీట్ అయితే దాన్ని విడిచిపెట్టాలి. ఈ విధంగా మనం అక్షరాలను రాసి వాటిని కామా చేత వేరుపరిచి ఫ్లవర్ బ్రాకెట్స్లో మనం పొందుపరిస్తే దాన్ని మనం జాబితా రూపము అంటారు. మరొక ఉదాహరణ చూద్దాం. ఇప్పుడు బి అనేది 6 యొక్క కారణాంకాల సమితి. 6 యొక్క కారణాంకాల సమితి అని ఇచ్చారు. కాబట్టి ఏం రాయాలి? 6 కారణాంకాలు. 1 6 6, 2 3 6, 6 1 6, 3 2 6. అంటే 1 2 3 6 అనేటువంటివి 6 యొక్క కారణాంకం. కాబట్టి ఎలా రాస్తాం? బి ఈజ్ ఈక్వల్ టు 1 2 3 6. ఇది 6 యొక్క కారణాంకాల సమితిని సూచిస్తుంది. ఈ విధంగా కారణాంకాలన్నీ రాసి కారణాంకాలని కామా చేత వేరుపరిచి ఫ్లవర్ బ్రాకెట్స్లో పొందుపరిస్తే దాన్ని 6 యొక్క కారణాంకాల సమితిని జాబితా రూపంలో రాయటం అంటారు. ఈ రకంగా మనం ఏమైతే ఇచ్చాడో వాటి యొక్క ఆ వస్తువుల యొక్క ఆ సంఖ్యల యొక్క క్రమంలో రాస్తూ వాటిని కామాల చేత వేరుపరిచి ఫ్లవర్ బ్రాకెట్స్లో పొందుపరచడాన్ని మనం జాబితా రూపం అంటారు. సో మోస్ట్లీ అందరికీ జాబితా రూపం అంటే అర్థమైంది అనుకుంటాం. ఇప్పుడు రెండవది సమితి నిర్మాణ రూపం. ఓకే, ఇప్పుడు సమితి నిర్మాణ రూపము అంటే ఇందులో ముఖ్యంగా 3 కండిషన్స్ ఉన్నాయి. ఉదాహరణకి మనం ఏదో ఒకటి ఇచ్చాడు, రోస్టర్ రూపంలో ఒక అంశం ఇచ్చాడు. ఏ ఈజ్ ఈక్వల్ టు 1 1/2 1/3 1/4 1/5 అని ఇచ్చాడట. ఏ ఈజ్ ఈక్వల్ టు 1 1/2 1/3 1/4 1/5 అని ఇచ్చాడు. దీన్ని సమితి నిర్మాణ రూపం రాయాలి. ముందుగా ఈ సమితి నిర్మాణ రూపం రాసేటప్పుడు 3 అంశాలను గుర్తుపెట్టుకోవాలి. ఆ అన్ని మూలకాలకు ఒక సామాన్యమైనటువంటి రూపం ఉంటుంది. ఆ సామాన్య రూపాన్ని రాయాలి మొదటిది. రెండవది అందులోని మూలకాల యొక్క స్వభావాన్ని తెలియజేయాలి. అవి సహజ సంఖ్యల లేక 2 యొక్క గుణిజాల, 3 యొక్క గుణిజాల, బేసి సంఖ్యల, సరి సంఖ్యల, ప్రధాన సంఖ్యల, ఆ సంఖ్యల యొక్క సాధారణ రూపం ఏంటి, ఇవి మనం చేయాలి. మొదటిది రాయాల్సింది సామాన్య రూపం రాయాలి. రెండవది ఆ సంఖ్యల లేదా వస్తువుల యొక్క స్వభావాన్ని రాయాలి. అది పరిమితంగా ఉంటే, ఆ మూలకాల సంఖ్య పరిమితంగా ఉంటే దాని అవధులు రాయాలి. ఇలా ఈ 3 అంశాలని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. 1 1/2 1/3 1/4 1/5. 1 1/2 1/3 1/4 1/5 ఇచ్చారు. అంటే దీన్ని 1/1గా కూడా రాసుకోవచ్చు కదా. అంటే ఇది 1/n రూపంలో ఉంది. సో 1/n సచ్ దట్ అంటారు. ఈ 1/n అనేటువంటిది వాటి యొక్క సాధారణ రూపం. తర్వాత n బిలాంగ్స్ టు n అంటారు. చూసారు, అందుకనే మీకు ముందు గుర్తులు చెప్పాను. బిలాంగ్స్ టు n. ఈ n దేనికి చెందుతుంది? క్యాపిటల్ N అంటే సహజ సంఖ్యల సమితికి చెందుతుంది. సహజ సంఖ్యల సమితికి చెందుతుంది అంటే మూలకాల స్వభావం రాశాం, మూలకాల సాధారణ రూపము, మూలకాల యొక్క సహజ స్వభావము. తర్వాత ఎంతవరకు n అలా ఉంటూ సహజ సంఖ్యలను రాసామా? లేదు, సహజ సంఖ్యలకు రాయాలి. ఎంతవరకు? 5 వరకే రాసాం. కాబట్టి n ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. 1/n such that n belongs to n. n is less than or equal to 5 అని రాయటం జరిగింది. చూసారా, ఇలా మనం స్వభావం అంటే మన యొక్క సాధారణ రూపం రాయాలి, మూలకాల స్వభావాన్ని రాయాలి, మూలకాల పరిధిని రాయాలి, అంటే లిమిట్ని రాయాలి. ఇలా రాస్తే దాన్ని సమితి నిర్మాణ రూపము అంటారు. అర్థమైందా? ఇది సమితి నిర్మాణ రూపం. ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు దీనిలో అప్లికేషన్ క్వశ్చన్స్ కూడా ఇస్తాడు. కాబట్టి చూడండి, ఉదాహరణకి b ఈజ్ ఈక్వల్ టు 1/2, ఓకే, 1/12, 1/36, 1/80, 1/150.
దీని యొక్క సమితి నిర్మాణ రూపం రాయాలి. 1/2, 1/12, 1/36, 1/80, 1/150. దీని యొక్క సమితి నిర్మాణ రూపం రాయాలి. సమితి నిర్మాణ రూపం రాయాలంటే మీరు ఇప్పుడు చూడండి, 2ని 1³ + 1² రాయొచ్చు, అంతేనా? 12ని 2³ + 2². 2³ అంటే 8, 2² అంటే 4, 8 + 4 12. 36ని 3³ + 3². 80ని 4³ + 4². 150ని 5³ + 5². ఇలా రాశారు. ఇలా రాయటం వల్ల ఏమవుతుంది, మనకు అన్ని పదాలు కూడా ఏ రూపంలో ఉన్నాయి? b = 1/n³ + n². n = 1 ప్రతిక్షేపిస్తే 1 వస్తుంది, మొదటిది వస్తుంది. n = 2 ప్రతిక్షేపిస్తే రెండవది వస్తుంది. 3 ప్రతిక్షేపిస్తే మూడవది వస్తుంది. కాబట్టి 1/n³ + n². ఇది సాధారణ సామాన్య రూపం. సచ్ దట్ ఈ 2, 12, 36, 80 సహజ సంఖ్యలే. కాబట్టి n బిలాంగ్స్ టు n. n యొక్క లిమిట్ ఏమిటి? 1 నుంచి ప్రారంభమయ్యి ఎక్కడికి వచ్చింది? 5 వరకు వచ్చింది. కాబట్టి మనం n ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. చూసారా? ఈ రకంగా మనం ఇచ్చినటువంటి సమితిని, అంటే జాబితా రూపంలో ఉన్నటువంటి సమితిని నిర్మాణ రూపంలో రాయడం. ఇక్కడ నిర్మిస్తున్నాం, సమితిని నిర్మిస్తున్నాం. ఎలా? మూడు అంశాలతో. ఒకటి మూలకాల యొక్క, లేదా మూలకాలు అంటాం, సమితిలో అనేటువంటి వాటిని మూలకాలు అంటాం. మూలకాల యొక్క సామాన్య రూపం రాయాలి. సామాన్య రూపం ఏంటి? 1/n³ + n². రెండోది మూలకాల స్వభావం రాయాలి, n బిలాంగ్స్ టు n. మూడవది దాని యొక్క పరిధి రాయాలి, 1/n³ + n², సచ్ దట్ n బిలాంగ్స్ టు n. n ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. ఇలా మూలకాల పరిధిని, మూలకాల స్వభావాన్ని, మూలకాల సాధారణ రూపాన్ని, ఈ మూడింటిని కలిపి రాస్తేనే మనం దాన్ని సమితి నిర్మాణ రూపం అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్. వీటిపైన మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన ఆస్కారం ఉంది. ఓకే. నా మనం చూద్దాం. ఇప్పుడు ఒక సమితిని 2 రకాలుగా వర్గీకరణ చేయొచ్చు. మొదటిది జాబితా రూపం, రెండవది సమితి నిర్మాణ రూపం. జాబితా రూపం రాసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి అంటే, ఏ మూలకము పునరావృతం కాకూడదు, రిపీట్ కాకూడదు. సమితి నిర్మాణం రాసేటప్పుడు 3 అంశాలను గుర్తుపెట్టుకోవాలి. మొదటిది సమితి నిర్మాణ రూపంలో సాధారణ రూపం ఏంటి, అంటే సామాన్య రూపం ఏంటి అన్ని మూలకాలకు, అది రాయాలి. తర్వాత మూలకాల స్వభావం రాయాలి. తర్వాత ఉన్నటువంటి మూలకాల యొక్క పరిధి రాయాలి, ఎంతవరకు ఉన్నాయి మూలకాలు. ఈ 3 అంశాలను కలిపి రాయాలి. ఇలా కొన్నిసార్లు సమితి నిర్మాణ రూపం ఇచ్చి జాబితా రూపంలో రాయమంటారు, జాబితా రూపం ఇచ్చి నిర్మాణ రూపంలో రాయమంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు c = 1/n+1 సచ్ దట్ n బిలాంగ్స్ టు n. n ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు 3 అన్నారు. అంటే ఇప్పుడు ఏం చేయాలి? మనం ఒక్కొక్కటి సబ్స్టిట్యూట్ చేయాలి. 1 సబ్స్టిట్యూట్ చేసానికి 1/2, 2 సబ్స్టిట్యూట్ చేసానికి 1/3, 3 సబ్స్టిట్యూట్ చేసానికి 1/4. అంటే c = 1/2 of 1/3 of 1/4. చూసారా? ఇది సమితి నిర్మాణ రూపము, ఇది సమితి జాబితా రూపం. ఇలా నిర్మాణ రూపం నుండి జాబితా రూపంలోకి, జాబితా రూపంలో ఉన్నదాన్ని నిర్మాణ రూపంలోనికి మార్చడం అనేటువంటి ప్రశ్న వస్తుంది. కాబట్టి వీటిపైన కొంత జాగ్రత్త పెట్టుకోవాలి. ఓకే. సో ఇప్పుడు మనం ఈ సమితులను తీసుకునేటప్పుడు సమితుల్లో చాలా రకాలు ఉంటాయి. ఈ సమితుల్లో రకాలపైన పూర్తి అవగాహన అనేటువంటి అవసరం. మొట్టమొదటిగా తీసుకున్నటువంటిది పరిమిత సమితి. పరిమిత సమితి, దీన్ని ఫైనైట్ సెట్ అంటారు. మూలకాల సంఖ్య పరిమితంగా ఉంది అనుకోండి, మూలకాల సంఖ్య పరిమితంగా ఉంది అనుకోండి, ఆ సమితిని పరిమిత సమితి అంటారు. 5 కంటే తక్కువైన సహజ సంఖ్యల సమితి పరిమిత సమితి. 5 కన్నా తక్కువైన సహజ సంఖ్యల సమితి అవుతుంది సెట్ 1, 2, 3, 4. కాబట్టి 5 కంటే తక్కువ. ఆంగ్ల అక్షరాలలోని అచ్చుల సమితి AEIOU. మీ పుస్తకంలోని, మీ పాఠ్య పుస్తకంలోని పేజీల సంఖ్య, ఓకే, పేజీల సంఖ్య సమితి, పేజీల సమితి. పేజీలు ఎన్ని పేజీలు ఉన్నాయి? పేజీల సమితి ఎన్ని ఉంటాయి? ఉదాహరణకి మీ పుస్తకంలో 300 ఉన్నాయి అనుకోండి, 300 పేజీలు అంటారు. అది ఏవైతే సమితిలోని మూలకాలు లెక్కించదగ్గవైతే, మూలకాల సంఖ్య లెక్కించదగినదైతే పరిమిత సమితి అంటారు.
ఇందులో బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనం చూడగానే చెప్పవచ్చు. ఈ పరిమితం అంటే రెండు వైపులా అంటే మనకు మొదటి పదము ఉంటుంది, చివరి పదము ఉంటుంది. అంటే మొదటి మూలకం ఉంటుంది, చివరి మూలకం రెండు ఉంటాయి కాబట్టి చూడగానే అది పరిమిత సమితి అని చెప్పవచ్చు. ఇప్పుడు రెండవది అపరిమిత సమితి, ఇన్ఫైనైట్ సెట్ అంటారు. పరిమిత సమితి, అపరిమిత, ఇన్ఫైనైట్ సెట్. మూలకాల సంఖ్య లెక్కించలేనిది అపరిమిత సమితి అంటారు. సహజ సంఖ్యల సమితి అపరిమిత సమితి. సహజ సంఖ్యల సమితిలో చిన్న సంఖ్య ఏది అంటే ఒకటి అని చెప్తాం, పెద్ద సంఖ్య అంటే చెప్పలేం. వాస్తవ సంఖ్యల సమితి, సరి సంఖ్యల సమితి, బేసి సంఖ్యల సమితి, ప్రధాన సంఖ్యల సమితి, ఇలా ఆకాశంలోని నక్షత్రాల సమితి అని చెప్పుకుంటూ పోతుంది. అంటే ఏవైతే లెక్కించదగనివి, లెక్కించలేనివి వాటిని కలిగిన మూలకాల సంఖ్య కలిగినటువంటి దాన్ని అపరిమిత సమితి అంటారు. ఇక్కడ మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. మూలకాల సంఖ్య పరిమితంగా ఉంటే ఆ సమితిని పరిమిత సమితి అంటారు. మూలకాల సంఖ్య అపరిమితంగా లెక్కించలేని దగ్గరగా ఉంటే దాన్ని అపరిమిత సమితి అంటారు. ఈ రెండింటికి ఒక ఉదాహరణ ఇవ్వచ్చు. 6 యొక్క కారణాంకాల సమితి అంటే ఏదైనా ఒక కారణాంకాల సమితి పరిమిత సమితి. ఉదాహరణకి 6 తీసుకున్నారు. 6 యొక్క కారణాంకాలు ఏమవుతుంది? 1, 2, 3 అంటే 4 మూలకాలు ఉన్నాయి పరిమిత సమితి. 6 యొక్క కారణాంకాల సమితి. 6 యొక్క గుణిజాల సమితి 6, 12, 18, 24, 30, 36 అలా రాసుకుంటూ పోవచ్చు. అపరిమిత సమితిని గుర్తుపెట్టుకోవడానికి అండ్ సో ఆన్ అని చుక్కలు ఉంటాయి. అంటే ఇది కంటిన్యూ అవుతుంది, కొనసాగింపబడుతుంది అనేటువంటి తెలం. చూడగానే 1, 2, 3 అనేది పరిమిత సమితి, 6, 12, 18, 24, 30, 36 అనేది సో ఆన్ చుక్క రోస్టర్ రూపంలో ఉంటే అది పరిమిత సమితి, అపరిమిత సమితి అని సులభంగా చెప్పవచ్చు. అంటే చూడగానే పరిమితంగా మూలకాలు కనబడితే అది పరిమిత సమితి అని, మూలకాల సంఖ్య అపరిమితంగా ఉన్నట్లుగా సూచించే విధంగా చుక్కల రూపంలో కొనసాగింపు అంటే దాన్ని అపరిమిత సమితి అనేటువంటి అంటారు. మీకు రెండిటికి ఒకే ఉదాహరణతో మీకు చెప్పాను. ఏదైనా ఒక సంఖ్య యొక్క కారణాంకాల సమితి పరిమిత సమితి అవుతుంది, ఆ సమితి యొక్క గుణిజాల సమితి అపరిమిత సమితి అవుతుంది. ఈ రెండిటికి ఉమ్మడిగా ఉన్నటువంటి ఒక ఉదాహరణ కాబట్టి అది మీకు చెప్పడం జరిగింది. ఓకే, అంటే మూలకాల సంఖ్యను బట్టి సమితులను 2 రకాలుగా వర్గీకరణ చేశారు. పరిమిత సమితి, అపరిమిత సమితి. వీటిలోనే మనకు పరిమిత సమితుల్లోనే మనకు చాలా రకాలు వస్తాయి. ముందు పరిమిత సమితుల్లో మొట్టమొదటిది శూన్య సమితి, నల్ సెట్ అంటారు. ఇంగ్లీష్లో నల్ సెట్ అంటారు, ఎంటీ సెట్ అని కూడా అంటారు. శూన్య సమితి, దీన్ని 5 అనేటువంటి అక్షరంతో సూచిస్తారు. దీన్ని 5 అని శూన్య సమితి. మూలకాలు లేనట్టి సమితిని శూన్య సమితి అంటారు. అంటే ఆ సమితిలో మూలకాలు ఉండవు. రుణ సహజ సంఖ్యల సమితి, రుణ సహజ సంఖ్యలు ఎక్కడైనా ఉంటాయా? లేవు, కాబట్టి అది అపరిమిత సమితి. సరే, శూన్య సమితి 3 కారణాంకాలు కలిగినటువంటి 3 లేదా అంతకన్నా ఎక్కువ కారణాంకాలు కలిగిన ప్రధాన సంఖ్యల సమితి. అసలు ప్రధాన సంఖ్యలు అంటేనే 2 కారణాంకాలు ఉంటాయి. ఆ 2 కారణాంకాలు ఏమవుతాయి? ఆ సంఖ్య మరియు 1 అనేటువంటి కారణాంకాలు అవుతాయి. మరి మనం ఇక్కడేమన్నా 3 కారణాంకాలు కలిగినటువంటి ప్రధాన సంఖ్యలు అక్కడ లేవు. ఇలా మూలకాలు లేనటువంటి సమితిని శూన్య సమితి అనేటువంటి అంటారు. ఒక సమితి సమితి మూలకాల స్వభావాన్ని బట్టి అది కొన్నిసార్లు శూన్య సమితి అవుతుంది, కొన్నిసార్లు శూన్య సమితి కాదు. దానికి ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 5. ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ అని ఇచ్చాను. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 5, ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ ఇచ్చాను. ఇక్కడ ఎక్స్ ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 5 అని ఇచ్చాను కాబట్టి ఎక్స్ ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 5 కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. బట్ 0 డస్ నాట్ బిలాంగ్స్ టు ఎన్, అంటే ఈ సమితిలోని మూలకాలు లేవు కాబట్టి శూన్య సమితి. అదే ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ బదులు వేరేది ఏదైనా సమితి ఇచ్చాను, డబ్ల్యూ కానీ జెడ్ కానీ ఏదో ఒకటి ఇచ్చాను అనుకోండి. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 5, ఎక్స్ బిలాంగ్స్ టు డబ్ల్యూ అని ఇచ్చాను అనుకోండి.
అప్పుడు ఎక్స్ బిలాంగ్స్ టు డబ్ల్యూ ఇస్తే 0 అనేది ఒక మూలకం అవుతుంది. అంటే అప్పుడు ఏ విలువ ఏమవుతుంది? సెట్ 0 అవుతుంది. ఒక మూలకము కలిగిన సమితి అవుతుంది, శూన్య సమితి కాదు. చూసారా? అంటే మనము మూలకాల స్వభావాన్ని సమితి నిర్మాణ రూపంలో మారిస్తే అప్పుడు అది శూన్య సమితి కానీ శూన్య సమితి కాకపోవడం కానీ ఉంటుంది. ఈ శూన్య సమితి మనం చూస్తే శూన్య సమితి అనేటువంటిది జనరల్గా ఈ 2 ఎంటీ బ్రాకెట్స్తో సూచిస్తాం. 0 కలిగినటువంటి ఇది శూన్య సమితి కాదు. ఇట్స్ నాట్ నల్ సెట్. కాదు. అర్థమైందా? ఎందుకు? ఇది ఒక మూలకము కలిగిన సమితి. 0 కూడా మూలకంగానే పరిగణించాలి. 5 అంటే 2 ఎంటీ బ్రాకెట్స్ని చూపటాన్ని శూన్య సమితి అంటారు. ఓకే, ఇది శూన్య సమితి అంటే. శూన్య సమితి అనేటువంటి ఒక పరిమిత సమితిగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది వెరీ ఇంపార్టెంట్. శూన్య సమితి అనేటువంటి ఒక పరిమిత సమితి అంటే మూలకాలు లేకపోవటం అంటే అక్కడ మన దాని కార్డినల్ సంఖ్య 0 అవుతుంది. 0 అనేటువంటిది లెక్కించదగ్గదే. కాబట్టి మనం సింపుల్గా శూన్య సమితిని పరిమిత సమితిగానే గుర్తుపెట్టుకోవాలి. ఓకే, బాగానే ఉంది. ఒక మూలకం ఉంది. ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్పాను. సరిప్రధాన సంఖ్యల సమితి అన్నాం అనుకోండి, అంటే సెట్ 2. సంయుక్త సంఖ్య కానీ ప్రధాన సంఖ్య కానీ కాని సంఖ్యల సమితి సెట్ 1. ఇంతకుముందు చూపించినట్టు సెట్ 0. ఇలా ఆ సమితిలోని మూలకాల సంఖ్య 1 అయింది అనుకోండి, ఆ సమితిని మనము సింగిల్టన్ సెట్ అంటారు. ఏకమూలక సమితి అంటారు. ఏకమూలక సమితి పేరులోనే క్లారిటీగా ఉంది, మీకు తెలిసిపోతుంది. ఒకే మూలకము కలిగినటువంటి సమితిని ఏకమూలక సమితి. సరిప్రధాన సంఖ్యల సమితి. సంయుక్త సంఖ్య కానీ ప్రధాన సంఖ్య కానీ కాని సంఖ్యల సమితి కదా, ఇటువంటి వాటిని మనం ఏకమూలక సమితి అంటారు. ఓకే, మరొక రకం చూద్దాం. ఇట్లా మనం ఈ సమితుల్లో చెప్పేటప్పుడు ఉపసమితి అనే ఒక పదం వస్తుంది. ఉపసమితి పేరులోనే ఉంది, ఇది ఒక దానికి ఉపసమితి. ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 తీసుకున్నాం. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 5. ఇప్పుడు 2 3 అనేటువంటి ఇంకొక సమితి తీసుకున్నాం. బి అనేటువంటి సమితి తీసుకున్నాం. సమితి బిలో ఉన్న మూలకాలన్నీ సమితి ఏలో ఉన్నాయి. సమితి బిలో ఉన్న ప్రతి మూలకం సమితి ఏలో. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది. అంటే సమితి ఏలో బిలో ఉన్న ప్రతి మూలకం సమితి ఏలో ఉంది. కాబట్టి ఈ బిని ఏ అనే సమితికి ఉపసమితి అంటారు. బి సబ్సెట్ ఏ అని చదువుతాం. ఒక సమితిలోని మూలకాలు అన్నీ మరొక సమితిలో ఉంటే మొదటి సమితి రెండవ సమితికి ఉపసమితి అంటారు. దీన్ని సబ్సెట్ అంటారు. బి సబ్సెట్ ఏ అవుతుంది కాబట్టి ఏ ఈ సూపర్ సెట్ టు బి అంటారు. ఏ ఈజ్ సూపర్ సెట్ టు బి అంటారు. కానీ బి సబ్సెట్. అలాగే ఇప్పుడు 2 ఉదాహరణకి ప్రతి సమితి ఆ సమితికి ఉపసమితి అవుతుంది. మనకు 2 రకాలైన ఉపసమితులు వాడతాం. ఒకటి ప్రాపర్ సబ్సెట్, ఇంకొకటి ఇంప్రాపర్ సబ్సెట్. ప్రాపర్ సబ్సెట్, ఇంప్రాపర్ సబ్సెట్ అని 2 పదాలు వాడతాను. ప్రాపర్ సబ్సెట్ అంటే ఒక సమితికి కలిగిన ఉపసమితులని ప్రాపర్ సబ్సెట్స్ అంటారు. ఒక సమితికి అదే ఉపసమితి అవుతుంది కాబట్టి సమితి అదే సమితికి క్రమ ఉపసమితి అవుతుంది. అంటే ఏకు ఏ అనేటువంటి క్రమ ఉపసమితి అవుతుంది. ఇలా మీరు ప్రాపర్ సబ్సెట్ని ఇంప్రాపర్ సబ్సెట్స్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఉపసమితి తీసుకున్నారు. ఈ ఉపసమితికి కొన్ని ధర్మాలు ఉన్నాయి 1 by 1. ప్రతి సమితి దానికదే ఉపసమితి, మొదటి పాయింట్. రెండవది, శూన్య సమితి ప్రతి సమితికి ఉపసమితే. శూన్య సమితి తీసుకుంటే శూన్య సమితి ప్రతి సమితికి ఉపసమితి. మూడవది, ఒక సమితిలో m మూలకాలు ఉన్నాయనుకుందాం. m మూలకాలు ఉన్నాయనుకుందాం. ఒక సమితిలో m మూలకాలు ఉంటే ఆ సమితి యొక్క ఉపసమితులని 2m అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే ఒక సమితిలో 3 మూలకాలు ఉన్నాయి. ఆ సమితికి ఉండే ఉపసమితుల సంఖ్య 2³ 8 అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. 2m - 1 అనేటువంటిది ప్రాపర్ సబ్సెట్స్ అవుతాయి. 1 అనేటువంటిది
2 పవర్ m మైనస్ 1 అనేటువంటిది ఇంప్రాపర్ సబ్సెట్ అవుతుంది. ఈ రెండింటి యొక్క మొత్తం, దీని మీద మీకు ప్రశ్న వచ్చే ఆస్కారం ఉంటుంది. ఒక సమితి తీసుకున్నారు, ఆ సమితిలోని మూలకాల సంఖ్య 5 అయితే దానికి ఉండేటటువంటి ఉపసమితుల సంఖ్య ఎంత అని అడుగుతారు. అంటే 2 పవర్ 5 32. ఇలా ఒక సమితిలోని ఒక సమితి యొక్క ఉపసమితులన్నింటినీ సమితులుగా కలిగినటువంటి సమితిని ప్రాపర్ సబ్సెట్ అంటారు. సమితిలోని మూలకాలు ఉదాహరణకి ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 అని తీసుకున్నాం. తీసుకుంటే దీనికి ఉపసమితులు రాస్తున్నాం. సెట్ 1, సెట్ 2, సెట్ 3, సెట్ 1 2, సెట్ 1 3, సెట్ 2 3, సెట్ 1 2 3 అండ్ నల్ సెట్. కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8. 3 మూలకాలు ఉన్నాయి కాబట్టి 2 క్యూబ్ అంటే 8 ఉపసమితులు ఉన్నాయి. ఒక సమితి యొక్క ఉపసమితుల్ని మూలకాగలిగినటువంటి సమితిని ఉపసమితి, మనం దాన్ని పవర్ సెట్ అంటారు. ఘాత సమితి అంటారు దీన్ని. పవర్ సెట్ని ఘాత సెట్ అంటారు. ఘాత సమితి, ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఓకే, ఇప్పుడు మరోసారి సమితుల యొక్క ధర్మాలను అంటే ఉపసమితి యొక్క ధర్మాలు. ప్రతి సమితి దానికి అదే ఉపసమితి అవుతుంది. అది దానికి క్రమ ఉపసమితి అవుతుంది, అంటే ఇంప్రాపర్ సబ్సెట్ అవుతుంది. క్లియర్. శూన్య సమితి ప్రతి సమితికి ఉపసమితి అవుతుంది. 5 సబ్సెట్ టు ఏ. ఒక సమితిలో m మూలకాలు ఉంటే ఆ సమితి యొక్క ఉపసమితుల సంఖ్య 2 పవర్ m అవుతుంది. ఒక సమితి యొక్క ఉపసమితులన్నీ మూలకాలుగా కలిగినటువంటి సమితిని ఘాత సమితి, పవర్ సెట్ అంటారు. అర్థమైందా? కాబట్టి ఇవి సాధారణంగా మనకు ఉపసమితులు. అలానే ఏ అనేటువంటిది బికు ఉపసమితి, బి అనేటువంటిది ఏకు ఉపసమితి అయ్యింది అనుకోండి. ఏ ఈ సబ్సెట్ టు బి అండ్ బి ఈ సబ్సెట్ టు ఏ ఎప్పుడు అవుతుంది అంటే ఏ ఈక్వల్ టు బి అవుతుంది. అంటే ఏబీలు సమాన సమితులు అవ్వాలి, తుల్య సమితులు అవ్వాలి. ఏబీలు తుల్య సమితులు అయితే ఏకు బి ఉపసమితి అవుతుంది, బికు ఏ ఉపసమితి అవుతుంది. ఏ ఈ సబ్సెట్ టు బి అయింది అనుకోండి, బి సబ్సెట్ టు సి అయింది అనుకోండి, అప్పుడు ఏ ఈ సబ్సెట్ టు సి అవుతుంది. దీన్ని ట్రాన్సిటివ్ ప్రాపర్టీ అంటారు. ఏకు బి ఉపసమితి, బికు సి ఉపసమితి అయితే ఏకు సి ఉపసమితి అనేటువంటిది అవుతుంది. దీనిపైన మీకు ఉపసమితుల పైన మంచి ప్రశ్న వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. దానికి అది చాలా అవసరం కూడా. మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ ఉపసమితుల్లో అనేటువంటి దానికి చూద్దాం. ఎలా అంటే సమితి ఏలోని మూలకాల సంఖ్య, ఏలోని మూలకాల సంఖ్య సమితి బి మూలకాల సంఖ్యకు రెట్టింపు. సమితి ఏలోని మూలకాల సంఖ్య సమితి బి మూలకాల సంఖ్యకు రెట్టింపు. సమితి బి సమితి సి కంటే పెద్దది. సమితి బి యొక్క ఉపసమితుల సంఖ్య, సమితి బి యొక్క ఉపసమితుల సంఖ్య సమితి సి యొక్క ఉపసమితుల కంటే సంఖ్య కంటే 15 ఎక్కువ అయినా సమితి ఏ యొక్క ఉపసమితుల సంఖ్య ఎంత?
ఇది సమితి ఏలోని మూలకాల సంఖ్య సమితి బి మూలకాల సంఖ్యకి రెట్టింపు. సమితి బి సమితి సి కంటే పెద్దది. సమితి బి యొక్క ఉపసమితుల సంఖ్య సమితి సి యొక్క ఉపసమితుల సంఖ్య కంటే 15 ఎక్కువ అయినా సమితి ఏ యొక్క ఉపసమితుల సంఖ్య ఎంత? ఇది లెక్క. ఓకే, ఇది మనకు ఈ లెక్కను చేయాలనుకున్నప్పుడు మీకు జనరల్గా ఈ లాంగ్వేజ్ ఆఫ్ సెట్స్ అనేటువంటిది మంచిగా వచ్చి ఉండాలి. అలా వస్తే ఈ లెక్క పెద్ద కష్టమేం కాదు. మీరు జాగ్రత్తగా పరిశీలించండి. మొదటి వాక్యం, ఇప్పుడు మొదటి వాక్యం చూస్తే సమితి ఏ, ఇక్కడ నేను ఒక పదం చెప్పడం మర్చిపోయాను. ఒక సమితిలోని మూలకాల సంఖ్యను కార్డినల్ సంఖ్య అంటారు. కార్డినల్ సంఖ్య. కార్డినల్ సంఖ్య అంటే సమితిలోని మూలకాల సంఖ్యను కార్డినల్ సంఖ్య అంటారు. దీన్ని ఎన్ ఆఫ్ ఏ, ఇప్పుడు ఏ అనేది సమితి అనుకోండి, ఎన్ ఆఫ్ ఏ అని చేస్తారు. చదివేటప్పుడు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ సెట్ ఏ అంటారు. సింపుల్గా ఎన్ ఆఫ్ ఏ అంటారు. ఒక సమితిలోని మూలకాల సంఖ్యను మనం కార్డినల్ సంఖ్య అంటారు. దాన్ని సంకేతం పరంగా మనం ఏ అనేది సమితి అయితే ఎన్ ఆఫ్ ఏ అనేది సూచించడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఈ కార్డినల్ సంఖ్య మొదటిది ఏమన్నాం? సమితి ఏలోని మూలకాల సంఖ్య అంటే ఎన్ ఆఫ్ ఏ. సమితి ఏలోని మూలకాల సంఖ్య సమితి బిలోని మూలకాల సంఖ్యకు రెట్టింపు అన్నాం. రెట్టింపు అంటే 2 రెట్లు, అంటే 2 ఇంటూ ఎన్ ఆఫ్ బి. ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ ఎన్ ఆఫ్ బి అంటే అర్థం ఏమిటి? సమితి ఏలోని మూలకాల సంఖ్య సమితి బిలోని మూలకాల సంఖ్యకు రెట్టింపు. మొదటి సెంటెన్స్. ఇప్పుడు రెండో సెంటెన్స్, సమితి బి సమితి సి కంటే పెద్దది. ఏ రకంగా ఒక సమితి ఇంకో సమితికి పెద్దది అని చెప్పగలుగుతాం? మూలకాల సంఖ్యను బట్టి. అంటే సమితి బి యొక్క మూలకాల సంఖ్య ఎన్ ఆఫ్ బి ఈజ్ గ్రేటర్ దాన్ ఎన్ ఆఫ్ సి. సమితి బి సమితి సి కంటే పెద్దది. దేని దృష్ట్యా? మూలకాల సంఖ్యను బట్టి. రెండో వాక్యం అయిపోయింది. ఇప్పుడు మూడవ వాక్యం, ఒక సమితి యొక్క మూలకాల సంఖ్యను m అనుకుంటే దాని యొక్క ఉపసమితుల సంఖ్య 2m అవుతుంది. ఇది నేర్చుకున్నారు. సమితి బి యొక్క ఉపసమితుల సంఖ్య అంటే 2n ఆఫ్ బి. సమితి బి యొక్క ఉపసమితుల సంఖ్య దేనికి సమానము? సమితి సి యొక్క ఉపసమితుల కంటే 15 ఎక్కువ, అంటే 2n ఆఫ్ సి. సమితి సి యొక్క ఉపసమితుల సంఖ్య కంటే 15 ఎక్కువ కాబట్టి +15. ఇప్పుడు మనకు అడిగింది ఏంటి? సమితి ఏ యొక్క ఉపసమితుల సంఖ్య కావాలి, అంటే 2n ఆఫ్ ఏ విలువ కావాలి. ఇది ప్రశ్న. చూసారా? అంటే ఇక్కడ మనం ఈ లెక్కను సాధించేటప్పుడు ముందుగా ఇచ్చినటువంటి మొత్తము దత్తాంశాన్ని మనము సాంకేతిక పరంగా మార్చుకోగలం. అప్పుడే మనకు సులభంగా వస్తుంది. మొదటిది ఏంటి? ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ ఎన్ ఆఫ్ బి. సమితి ఏ యొక్క మూలకాల సంఖ్య సమితి బి యొక్క మూలకాల సంఖ్యకు రెట్టింపు. ఎన్ ఆఫ్ బి ఈజ్ గ్రేటర్ దాన్ ఎన్ ఆఫ్ సి. అంటే సమితి బిలోని మూలకాల సంఖ్య సమితి సిలోని మూలకాల సంఖ్య కంటే ఎక్కువ, గ్రేటర్ దాన్. సమితి బి యొక్క ఉపసమితుల సంఖ్య 2n ఆఫ్ బి. సమితి సి యొక్క ఉపసమితుల సంఖ్య 2n ఆఫ్ సి కంటే 15 ఎక్కువ, +15. ఇప్పుడు మనం 2n ఆఫ్ ఏ విలువని లెక్కించాలి. ఇంతేనా? మనము లెక్కించవలసినటువంటి అంశం ఇది. ఓకే, ఇప్పుడు చూద్దాం. అంటే ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ ఎన్ ఆఫ్ బి. ఇప్పుడు మీకు చేస్తే ఇప్పుడు నేను ఇక మూడవ సమీకరణాన్ని తీసుకుంటున్నాను. మనకేమొచ్చింది? 2n ఆఫ్ బి మైనస్ 2n ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 15. అంతేనా? ఇక్కడ మనం కొన్ని పొరపాటు పడే ఆస్కారం ఉంటుంది. 2 స్క్వేర్ 4, 2 క్యూబ్ 8, 2 పవర్ 4 16, 2 పవర్ 5 32. అంటే 2 యొక్క ఘాతం ఎప్పుడు సరి సంఖ్య అవుతుంది. అంటే 2n ఆఫ్ బి సరి సంఖ్య అయింది, 2n ఆఫ్ సి సరి సంఖ్య అయింది. సరి సంఖ్య మైనస్ సరి సంఖ్య అవుతుంది. కాబట్టి 15 బేసి సంఖ్య. అంటే మనకు దత్తాంశం తప్పు ఇచ్చారేమో అనేటువంటి భావన కలుగుతుంది. అవునా? కానీ మీరు 2 పవర్ సంథింగ్ అనేది మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే 2 పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 అనేది ఒక ఎక్సెప్షనల్ కేసు ఉంది. మిగతా అన్ని ఘాతాలకి 2 పవర్ సంథింగ్ అనేది సరి సంఖ్య అవుతుంది. కానీ 2 పవర్ 0 1 అనేది బేసి సంఖ్య అవుతుంది. అంటే 2n అనేది ఆల్వేస్
సరి సంఖ్య అని చెప్పడం సరికాదు. దానికి ఒక ఎగ్జాంప్షన్ ఉంది. కాబట్టి 2 పవర్ ఎన్ ఆఫ్ బి మైనస్ 2 పవర్ ఎన్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 15 ఇది సరి కావాలి అనుకుంటే ఎన్ ఆఫ్ బి కానీ ఎన్ ఆఫ్ సి కానీ 0 కావాలి. ఎందుకు? ఒక ఎన్ ఆఫ్ సి అంటే కార్డినల్ సంఖ్య 0 అయ్యే అవకాశం ఉందా లేదా? ఉంది. ఎందుకు? శూన్య సమితి యొక్క కార్డినల్ సంఖ్య 0. కాబట్టి 2 పవర్ ఎన్ ఆఫ్ బి మైనస్ 2 పవర్ ఎన్ ఆఫ్ సి ఈక్వల్ టు 15 అంటే ఎన్ ఆఫ్ బి కానీ ఎన్ ఆఫ్ సి కానీ 0 కావాలి కదా. ఏది 0 అవుతుంది? అక్కడ మనకు ఒక కండిషన్ ఉంది, ఎన్ ఆఫ్ బి ఈజ్ గ్రేటర్ దాన్ ఎన్ ఆఫ్ సి అన్నాం. కాబట్టి బి సి కన్నా ఎక్కువ అని అంటున్నాం. కాబట్టి ఎన్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఇది వచ్చింది అనుకోండి ఐడియా, మిగతా లెక్క అంతా ఈజీ. అంటే 2 పవర్ ఎన్ ఆఫ్ బి మైనస్ 2 పవర్ 0 ఈక్వల్ టు 15. 2 పవర్ 0 అంటే 1 అని మీకు తెలుసు. 2 పవర్ ఎన్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 15 ప్లస్ 1 16 అవుతుంది. దీన్ని 2 పవర్ 4గా మనం చెప్పొచ్చు. కాబట్టి ఎన్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 4గా చెప్పచ్చు. మనకి ఎన్ ఆఫ్ ఏ ఏమవుతుంది? మనకు 2 టైమ్స్ ఆఫ్ ఎన్ ఆఫ్ బి. కాబట్టి 2 టైమ్స్ ఆఫ్ 4 అంటే 8 అవుతుంది. సో కాబట్టి 2 టు ది పవర్ ఆఫ్ ఎన్ ఆఫ్ ఏ విలువ ఎంత అవుతుంది? 2 పవర్ 8. అంటే 2 పవర్ 6 ఈజ్ 164. 2 పవర్ 7 ఈక్వల్ టు 256. అంటే 2 పవర్ ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్ టు అంటే సమితి ఏ యొక్క ఉపసమితుల సంఖ్య 256గా మీరు చెప్పచ్చు. చూసారా? అంటే కొన్నిసార్లు మనకు ప్రశ్నలు కూడా చాలా లాజికల్గా బాగా ఆలోచించే విధంగా కూడా ప్రశ్నలు ఉంటాయి. సో ఇది మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, కాబట్టి ఉపసమితుల గురించి చూసుకునేటప్పుడు మనం ఉపసమితుల సంఖ్య ఇప్పుడు చెప్పాలి. ఉపసమితుల సంఖ్యని చెప్పేటప్పుడు ఈ రకమైన ప్రశ్నలు వస్తాయి. సో ఉపసమితి గురించి తీసుకున్నాం. నెక్స్ట్ తుల్య సమితులు అంటారు. తుల్య సమితులు అంటే మీకు ఇంతకుముందు చెప్పాను, ఏలో ఉన్న మూలకాలన్నీ బిలో ఉంటాయి, బిలో ఉన్న మూలకాలన్నీ ఏలో ఉంటాయి. అప్పుడు ఏ కామా బీలని మనం ఏమంటాం? తుల్య సమితులు అంటాం. ఏ కామా బీలని ఏం అంటే ఏ ఈ సబ్సెట్ టు బి కావాలి, బిఈ సబ్సెట్ టు ఏ కావాలి, అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు బి అవుతుంది. తుల్య సమితులు అంటారు. అంటే ఏలో ఉన్న మూలకాల సంఖ్య కాదు, మూలకాలు బిలో ఉన్న మూలకాలు సమానంగా ఉంటే అటువంటి సమితుల్ని తుల్య సమితులు అంటారు. ఉదాహరణకి 5 కంటే తక్కువైన సహజ సంఖ్యల సమితి ఏ, బి సెట్ ఆఫ్ 1 2 3 4. ఇక్కడ 1 2 3 4, అక్కడ 1 2 3 4. కాబట్టి వాటిని మనం ఏమంటాం? తుల్య సమితులు అంటాం. అలాగే మనకు ఇంకొక పదం వస్తుంది ఇక్కడ, తుల్య సమితులు సమసమితులు అంటాడు. సమసమితులు. ఇక సమసమితులు తీసుకుంటే ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ బి అవుతుంది. మూలకాల సంఖ్య సమానం కానీ మూలకాలు సమానం కాదు. ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ బి అవుతుంది. అక్కడ ఏ ఈజ్ మనం ఏ సబ్సెట్ బి కావచ్చు కాకపోవచ్చు, బి సబ్సెట్ ఏ వచ్చి కాకపోవచ్చు. అంటే మూలకాల సంఖ్య మాత్రమే అన్వేక సాదృశ్యము కలిగినటువంటి సమితుల్ని సమసమితులు అంటారు. అంటే మూలకాల సంఖ్య మాత్రమే సమానంగా ఉంటే మూలకాలు సమానంగా ఉంటాయి. ఈ రెండింటి మధ్య తేడాన్ని మీరు గుర్తించాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఏ అనేటువంటిది 1 నుండి 5 వరకు గల సహజ సంఖ్యల సమితి, బి అనేటువంటిది సెట్ ఆఫ్ ఏఈఐఓయు. ఇక్కడ 5 మూలకాలు ఉన్నాయి, అక్కడ కూడా 5 మూలకాలు ఉన్నాయి. కాబట్టి ఆ రెండు సమసమితులు అవుతాయి తప్ప తుల్య సమితులు కావు అని మీరు గుర్తుపెట్టుకోండి. తుల్య సమితులు సమసమితులు అవుతాయి కానీ సమసమితులు తుల్య సమితులు కావు. ఇది రిలేషన్ వెరీ ఇంపార్టెంట్. తుల్య సమితులు సమసమితులు అవుతాయి కానీ సమసమితులు తుల్య సమితులు కారు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. చూసారా? ఇవి తుల్య సమితులు, సమసమితులు, ఇవి రకాలు. అలాగే మనం తీసుకోవడానికి వియుక్త సమితులు అనేటువంటి ఒక పదం వస్తుంది. వియుక్త సమితులు అంటే 2 సమితుల మధ్య ఉమ్మడి మూలకాలే లేవనుకోండి. ఆ 2 మధ్య ఏ రకమైనటువంటి ఉమ్మడి మూలకాలు లేవనుకోండి, అటువంటి సమితుల్ని వియుక్త సమితులు అంటారు. ఉదాహరణకి ఏ అనేటువంటిది ఏ సరి సంఖ్యల సమితి, బి బేసి సంఖ్యల సమితి. ఏ అనేటువంటిది సరి సంఖ్యల సమితి, బి అనేటువంటిది బేసి సంఖ్యల సమితి. మరి ఏకు బీకు మధ్య అనేటువంటి ఏమైనా ఉమ్మడి మూలకాలు ఉన్నాయా? ఉమ్మడి మూలకాలు లేవు. కాబట్టి ఏబీలు అనేటువంటి వియుక్త సమితులు అవుతాయి. ఏ బాలుర సమితి, బి బాలికల సమితి, అక్కడ ఉమ్మడి సమితులు లేవు
కాబట్టి మనం అక్కడ వాటిని వియుక్త సమితులు అంటారు. ఇలా ఉమ్మడి మూలకాలు లేని సమితుల్ని మనం వియుక్త సమితులు అనేటువంటి అంటారు. అర్థమైందా? సో మనం ఏ సమితులు వియుక్త సమితులు, ఏ సమితులు సమసమితులు, ఇలా మనకు సమితుల్లో రకాలైనటువంటివి వస్తున్నాయి. ఈ సమితుల్లో రకాలైనటువంటి తీసుకుని ఇప్పుడు మీరు ముందుగా నేర్చుకునే ఉన్నారు. ఇప్పుడు మనకు ఒకటి ఇచ్చాడు, అవి ఏ సమితులు పోల్చమంటే ఏ రకమైన సమితులు అని తీసుకుంటే, సమితుల్ని రాసేటప్పుడు కొద్దిగా మీరు ఒక జాగ్రత్త వహించాలి. ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 సెట్ 1 సెట్ 1 2 సెట్ 2 ఆఫ్ కోర్స్ ఇలా రాసాం, ఇలా ఇచ్చాం. ఏ ఈక్వల్ టు సెట్ 2 సెట్ 1 సెట్ 1 2 అని ఇచ్చారు. ఇక్కడ సెట్ 2 మీరు ఏం రాయాలంటే సెట్ 2 బిలాంగ్స్ టు ఏ అనే రాయాలి. మూలకం కాబట్టి ఇక్కడ సెట్ 2 అని సమితే కదా, సెట్ 2 అనే సమితే బిలాంగ్స్ టు అని రాయాలి. అలా కాకుండా ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ 1 2 3 అని ఇలా ఇచ్చాడు. అప్పుడు మీరు సెట్ 1 2ని మీరు సెలెక్ట్ చేశారు. అప్పుడు సెట్ 1 2 ఈ సబ్సెట్ టు ఏ రాయాలి. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ సెట్ 2 సెట్ 1 సెట్ 1 2 ఉంది కదా, సెట్ 2 సెట్ 1 సెట్ 1 2 అనేవి సమితులైన ఆ ఏ అనే సమితికు మూలకాలు అవుతాయి. కాబట్టి ఆ మూలకాలు సమితికి చెందును అనే దానికి గుర్తుగా బిలాంగ్స్ టు రాయాలి. ఇక్కడ ఏ ఈక్వల్ టు సెట్ 1 2 3 అని ఇచ్చా. 1 2 మూలకాలు అనుకున్నాం. ఈ 1 2 మూలకాలు 2 మూలకాలు తీసుకున్నాం, సెట్ 1 2 అని తీసుకున్నాం. సెట్ 1 2 ఈ సబ్సెట్ టు ఏ అన్నారు. క్లియర్? అలాగే మీరు ఏ ఈజ్ ఈక్వల్ టు ఏఈఐఓయు అనేటువంటి పదాలను తీసుకున్నప్పుడు ఏ బిలాంగ్స్ టు ఏ ఇది కరెక్ట్, ఏ బిలాంగ్స్ టు స్మాల్ ఏ ఇది రాంగ్. అర్థమైందా? అలాగే ఏ ఈ సబ్సెట్ టు ఏ ఇది కూడా కరెక్ట్. ఇక్కడ మనం ఉపయోగిస్తున్నటువంటిది ఒక మూలకము సమితి ఉన్నాయి. మూలకానికి సమితికి మధ్య బిలాంగ్స్ టు ఉంటుంది లేదా డస్ నాట్ బిలాంగ్స్ టు ఉంటుంది. ఒక సమితికి ఇంకొక సమితికి మధ్యలో సబ్సెట్ ఉంటుంది. మూలకానికి సమితికి మధ్యలో బిలాంగ్స్ టు ఉంటుంది. 2 సమితుల మధ్య ఉంటే సబ్సెట్ ఉంటుంది, లేకపోతే నాట్ సబ్సెట్ అని ఉంటుంది. సో ఇది మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టు. మనం సమితి నొటేషన్ రాసేటప్పుడు వాటిని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఉదాహరణకి ఒక సమితి యొక్క ప్రాపర్ సబ్సెట్స్ 31. సమితి యొక్క ప్రాపర్ సబ్సెట్స్ 31 అయితే ఆ సమితిలోని మూలకాల సంఖ్య ఎంత అంటే 2 power m minus 1 equal to 31. 2 power m minus 1 equal to that. So 2 power m is equal to ఏమవుతుంది 31 plus 1 32. అంటే 2 power m is equal to 32, 2 power 5. So m is equal to 5. చూసారా? అంటే ఆ సమితిలోని మూలకాల సంఖ్య 5. ఈ రకంగా మనకు ఉపసమితుల సంఖ్య ఇచ్చి సమితులలోని మూలకాల సంఖ్య అడగచ్చు, మూలకాల సంఖ్య ఇచ్చి ఉపసమితుల సంఖ్య అడగచ్చు. ఇచ్చినటువంటి సమితి దత్తాంశంలో ఇచ్చిన సమితికి ఉపసమితే కాదా అనేటువంటి అడగచ్చు. మనం ఆ రకంగా కూడా చేయవచ్చు. ఇచ్చిన సమితులు అనేటువంటి వియుక్త సమితులు అవుతాయా లేదా అని కూడా అడగచ్చు. ఈ రకంగా సమితులు ఉపసమితులు అవుతాయా అనేటువంటి దాన్ని చూడాలి. అలాగే ఏ రకమైన సమితి అనేటువంటి గుర్తించడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఏ రకమైన సమితి అంటే అది పరిమిత సమితి అవుతుందా, అపరిమిత సమితి అవుతుందా, ఏకమూలక సమితి అవుతుందా, తుల్య సమితులు అవుతున్నాయా, సమసమితులు అవుతున్నాయా, వియుక్త సమితులు అవుతున్నాయా, వీటన్నిటిని మనం ప్రశ్నలు అడిగే ఛాన్స్ ఉంటాయి. కాబట్టి సమితుల యొక్క లక్షణాన్ని పరిశీలించండి. ఒక మూలకం ఉంటే ఏకమూలక సమితి, పరిమితంగా మూలకాల సంఖ్య ఉంటే పరిమిత సమితి, మూలకాల సంఖ్య లెక్కించదగనిది కానిదైతే అపరిమిత సమితి, అలాగే ఒక సమితిలోని మూలకాలను ఇంకో సమితిలో ఉంటే దాన్ని ఉపసమితి, సమితుల్లో ఉమ్మడి మూలకాలు లేకపోతే దాన్ని మనం వియుక్త సమితి. అలాగే మనకు ఒక సమితికి ఒక దత్తాంశం తీసుకున్న దత్తాంశంలో చాలా సమితులు ఉన్నాయి. చాలా సమితులు ఉంటే ఆ సమితికి
లో ఒక సమితి పెద్ద సమితి ఉంటుంది. ఆ పెద్ద సమితికి మిగతా సమితులన్నీ ఉపసమితులు ఉన్నాయనుకోండి, దాన్ని మనము విశ్వ సమితి మ్యూ అనేటువంటి అక్షరంతో సూచిస్తాం. ఇది విశ్వ సమితి మ్యూ అంటారు. ఉదాహరణకి మనం పాఠశాలల సమితి తీసుకున్నాం. ప్రభుత్వ పాఠశాల సమితి, ప్రభుత్వ ఆదర్శ పాఠశాల సమితి, తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ సమితి, ఇలా మనం తీసుకున్న పాఠశాల సమితి, తెలంగాణ పాఠశాల సమితి అనే పదం వాడామనుకోండి, దాన్ని విశ్వ సమితిగా తీసుకుంటే ప్రభుత్వ పాఠశాల సమితి గవర్నమెంట్ హై స్కూల్స్, జిల్లా పరిషత్ హై స్కూల్స్, మున్సిపాలిటీ స్కూల్స్, మోడల్ స్కూల్స్, ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్, సోషల్ వెల్ఫేర్ స్కూల్స్, అన్ని స్కూల్స్ కూడా ఈ తెలంగాణ స్కూల్స్ అనేటువంటి సమితికి ఉపసమితులు అవుతాయి. కాబట్టి ఈ తెలంగాణ పాఠశాలల సమితి అనే దానికి మనం విశ్వ సమితిగా పరిగణన చేసుకుంటాం. ఇవి సమితుల్లోని రకాలు. కాబట్టి ఈ సమితుల్లోని రకాలపైన మనకు ప్రశ్నలు వచ్చే ఆస్కారం ఉంది. కాబట్టి వీటిపైన మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు మంచి మార్కులు వచ్చే ఆస్కారం ఉంది. కాబట్టి ప్రయత్నం చేయండి. నమస్కారం.